నమస్తే ఏటీవీ డివోషనల్ ఛానల్ కు స్వాగతం. ఏటీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్ జంట నగరాలు అమ్మ తల్లి ఆరాధనతో సిగాలెత్తిపోతాయి. మట్టి కుండల బోనాలను తలకెత్తుకున్న ఆడబిడ్డలు ఊరేగింపుగా గుడిబాట పడతారు. రహదారులన్నీ పసుపు ఆకుపచ్చ వర్ణము అద్దుకుంటాయి. బోనాల పండుగకు మూలాలు మాతృదేవతారాధనలోనే ఉన్నాయి. ఆషాఢ మాసంలో మహాశక్తిని ఆరాధించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అమ్మ తల్లి పేరుతో స్త్రీ దేవతలైన గ్రామ శక్తులను పూజించే సంస్కృతి అత్యంత ప్రాచీనమైంది. సింధు నాగరికత కాలం నుంచే ఈ సంప్రదాయం ఉంది. అలాంటి ఆచారం దక్షిణాదిలో ద్రావిడ సంస్కృతిలో అంతర్భాగమై కొనసాగుతూ వస్తోంది. మారెమ్మ, ఎల్లమ్మ, మాచమ్మ, మైసమ్మ, పోచమ్మ, రేణుకమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ, అంకాళమ్మ, గోగులమ్మ, పెద్దమ్మ, జగదాంబి ఇలా అనేక పేర్లతో మహాశక్తిని గ్రామ దేవత రూపంగా కొలవటం మన ఆచారం. జగన్మాత శక్తి స్వరూపిణి. ఈ శక్తి స్వరూపిణి ఉజ్జయిని నుంచి వచ్చి 250 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని డోలీగేరర్లు, ఆర్మీ గేరర్లు అన్ని కులాల వాళ్ళ యొక్క ఆకాంక్షతో తమ యొక్క ఆడబిడ్డగా భావన చేసి ప్రతిష్ఠింపబడినటువంటి దేవతయే ఈ యొక్క మహాకాళి అమ్మవారు. ఈ మహాకాళి అమ్మవారు ఎల్లవేళలా భక్తులని కొంగు బంగారమై ఆడబిడ్డగా అమ్మగా, అమ్మ అంటే మామూలుగా ఏదో కాదు, కన్న తల్లి ఏ విధంగా కాపాడుతుందో అదే విధంగా అందరినీ కాపాడేటువంటి స్వరూపిణియే ఈ జగన్మాత. ఏటా వానలు మొదలయ్యే వేళ ఆషాఢ మాసపు ఆరంభంలో గోల్కొండ కోట జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పణతో హైదరాబాద్లో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ జంట నగరాలు అమ్మ తల్లి ఆరాధనతో సిగాలెత్తిపోతాయి. మట్టి కుండల బోనాలను తలెత్తుకున్న ఆడబిడ్డలు పోతురాజు విన్యాసాలతో పుర ప్రజలు ఊరేగింపుగా గుడిబాట పడతారు. రహదారులన్నీ పసుపు ఆకుపచ్చ వర్ణంతో శోభిస్తాయి. బోనాల పండుగకు మూలాలు మాతృదేవతారాధనలో ఉన్నాయి. అమ్మ తల్లిగా జగన్మాత మహాశక్తిని, ఆమె పరివార దేవతలను పూజించే సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది. ఏటా వానలు మొదలయ్యే వేళ ఆషాఢ మాసపు ఆరంభంలో ప్రజలకు విషజ్వరాలు రాకుండా, క్రిమి కీటకాదులు ప్రబలకుండా, ప్రజలు జబ్బుల బారిన పడకుండా మహాశక్తిని అమ్మోరిగా, పెద్దమ్మ తల్లిగా, గండి మైసమ్మగా, నల్ల పోచమ్మగా ఇలా రకరకాల పేర్లతో పూజించటం ఆనవాయితీ. గోల్కొండ కోట జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పణతో హైదరాబాదులో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. బోనం అంటే భోజనం. ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండను పసుపు కుంకుమ బట్లతో అందంగా అలంకరించి ఆ కుండపై మరొక కుండను ఉంచి దానిపై మట్టి ప్రమిదతో తెలంగాణ ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో ముస్తాబైన బోనం ఎత్తుకొని అమ్మవారికి నివేదించటానికి బయలుదేరుతారు. భోజనం అంటే ప్రకృతి, బోనం అంటే వికృతి. బోనం అనే పదం తెలంగాణ మాండలికం. అమ్మవారికి ఆడపడుచులు గత సంవత్సరం మమ్మల్ని చల్లగా కాశావు, ఈ ఏడాది కూడా మాపై దయ ఉంచు తల్లి, మమ్మల్ని ఆదుకో అని బోనం ఎత్తటం పరిపాటి. ఈ భోజనం అమ్మవారికి భక్తితో సమర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండను పసుపు కుంకుమ బట్లతో అందంగా అలంకరించి అందులో అన్నం వేసి ఆ కుండ చుట్టూ వేప కొమ్మలు ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండను, ఆ పైన మట్టి ప్రమిదతో దీపాన్ని పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం కుండను తయారు చేస్తారు. దాన్ని తలపైకి పెట్టుకొని సామూహికంగా అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి దేవాలయాల వద్ద ఉన్న మాతృదేవికి గాజులు మరియు చీరతో సహా బోనం సమర్పణ చేస్తారు.
నల్ల పోచమ్మ, గండి మైసమ్మ, బద్ది పోచమ్మ, గోల్కొండ జగదాంబిక, లాల్ దర్వాజా సింహవాహిని, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ, పేరు ఏదైనా అమ్మవారు ఒక్కరే. ఆ అమ్మను కొలిచే ప్రజల భక్తి ఒక్కటే. ఆషాఢ మాసంలో సూక్ష్మజీవుల నుంచి ప్రజలను రక్షించే ఆరోగ్య సూత్రాలు ఈ బోనాల పండుగలో ఇమిడి ఉన్నాయి. బోనాల పండుగలో ఎక్కువగా వాడే పసుపు, వేపాకులోని యాంటీబయాటిక్ లక్షణాల వలన ఈ కాలంలో వచ్చే వ్యాధులు అదుపులో ఉంటాయి. జోగినీలకు, శివశక్తులకు ప్రత్యేకమైన ఒక ప్లాట్ఫామ్ కలిగించారు. నిజంగా దానికి కృతజ్ఞతలు. అండ్ రాజ్యాధికారులకి, అలాగే ముఖ్యమంత్రి గారికి ఇలాగే ఫస్ట్ టైం ఇది మొదటిసారి కాబట్టి ఇంకా మళ్ళీ సంవత్సరం కూడా ప్రతి ఏటు మా శివశక్తులకు ఇలాగే ప్రత్యేకంగా వాళ్ళు చేస్తారు. మేము వాళ్ళ ఆడపడుచులు, మీ రాష్ట్రం బాగుండాలని కోరుకునే దాంట్లో మేముంటాం. ఎందుకంటే మా పిల్ల జల్లా గురించి మొక్కం, మేము మా స్వలాభం గురించి మొక్కం. ఎప్పుడైనా రాష్ట్రం బాగుండాలి, రాజ్యాన్ని పరిపాలించే రాజు బాగుండాలి, వాళ్ళ అధికారులు అందరూ బాగుండాలని కోరుకుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా కోరుకున్నాం. ఇలా ఆధ్యాత్మికత, ఆరోగ్యం కలగలిసిన ప్రాకృతిక ఉపాసన బోనాల పండుగ. ఇది పండుగ మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల జీవన విధానం. సకల జనులు బాగుండాలి అని అమ్మవారికి చేసే నివేదనం. ఇక ఉజ్జయిని అమ్మవారి పండుగ చరిత్ర ఏమిటి అంటే 1813లో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి ఒక సైనిక బెటాలియన్ను ఉజ్జయినికి పంపించారు అప్పటి బ్రిటిష్ వారు. ఆ సమయంలో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి గురించి వారు ఆందోళన చెందారు. సైనిక బెటాలియన్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళి ఆలయంలో మహాకాళి అమ్మవారికి పూజలు చేసింది. ప్రజలు అంటువ్యాధి నుంచి విముక్తి పొందినట్లయితే నీ విగ్రహాన్ని మా దగ్గర ప్రతిష్ఠించి పూజలు చేస్తాము అని మొక్కుకున్నారు వారు. మిలిటరీ బెటాలియన్ ఇక్కడికి తిరిగి వచ్చే లోపే ప్లేగు వ్యాధి పూర్తిగా నిర్మూలన జరిగింది. ఇది మహాకాళి అమ్మవారి కరుణా కటాక్షాలే అని మహాకాళి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా మహాకాళి బోనాలు అర్పించడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని పూర్తిగా తగ్గించినట్లుగా భక్తులు అభిప్రాయపడ్డారు. బోనాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఆషాఢ మొదటి ఆదివారం సందర్భంగా గోల్కొండ కోట వద్ద వేడుకలు ప్రారంభమవుతాయి. రెండవ ఆదివారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి ఆలయం, బల్కంపేటలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, మూడవ ఆదివారం చిలకలగూడ సమీపంలోని పోచమ్మ మరియు కట్టమైసమ్మ ఆలయం మరియు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా ఆలయంలో, చివరి వారంలో హరిబౌలిలోని అక్కన్న మహదన్న ఆలయం, శాలిబండిలోని ముత్యాలమ్మ ఆలయం వంటి ఇతర దేవాలయాలు బోనాలు జరుపుకునే ప్రసిద్ధి వేదికలు. లక్షల మంది భక్తులు మహాకాళికి బోనం సమర్పించడానికి దేవాలయాలకు వస్తారు. బోనం ఎత్తిన మహిళలు మాతృదేవత అమ్మవారి స్వరూపాలుగా ప్రజలు నమ్ముతారు. ఆ ప్రభుత్వం ఎప్పుడు చల్లగా ఉండాలి, అలాగే భక్తులు చల్లగా ఉండాలి. చూస్తున్నారుగా అమ్మవారి ఆశీర్వాదం ఎలా ఇస్తుందో. వర్షము అలా ఎక్కువ తక్కువ కాకుండా దీవిస్తూ వస్తుంది వర్షం మార్నింగ్ నుంచి. ఓకేనా, మీకు ఇక్కడే అర్థమైపోతుంది అమ్మవారు మన మీద ఎంత అనుగ్రహిస్తుందో. కాబట్టి ఆమె ఆశీర్వాదం ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. బోనమెత్తిన మహిళలు దేవాలయానికి చేరుకున్నప్పుడు అమ్మవారిని శాంతింప చేయటానికి వారి కళ్లపై నీరు చల్లుతారు. కొందరికి అమ్మవారు ఆవహించడం వలన దూకుడుగా ప్రవర్తిస్తారు. ఇక లోకమాతనే ఆశ, ఇంక పరమజ్యోతినే ఆశ, ఇంక వాదిశక్తినే ఆశ, ఇంక శివుని బిడ్డనే ఆశ, ఇంక అమ్మవారునే ఆశ, ఇంక పుట్టల్లో పుట్టిన ఆశ, ఇంక అమ్మవారును ఆశ, ఇక గవ్వల్ల దర్శంబు ఆశ. ఇక భక్తులు మొక్కుబడి తొట్టెలను ఆలయానికి తీసుకువస్తారు. ఇవి చిన్న రంగురంగుల కాగితపు గోపురం ఆకారంలోని నిర్మాణాలు. వీటిని కర్రలతో చేస్తారు. బోనమెత్తిన మహిళలకు అండగా అమ్మవారి సోదరుడుగా చెప్పబడే పోతురాజు ఆలయం వరకు మహిళలకు రక్షణగా వచ్చే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. పోతురాజుల జాతర నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పోతురాజు అమ్మవారి సోదరుడుగా పేర్కొంటారు భక్తులు. పోతురాజులు దృఢమైన శరీర దారుఢ్యంతో రంగులు అద్దుకొని, పసుపు పూసుకొని, చేతిలో కొరడా పట్టుకొని అమ్మవారి బోనం ఎత్తిన మహిళలకు రక్షణగా వారి వెంట రావడం సంప్రదాయం.
పోతురాజు కాళ్లకు గజ్జెలు కట్టి చూడటానికి భయంకరమైన విన్యాసాలతో నర్తిస్తూ అమ్మవారి ఆలయానికి బోనమెత్తిన మహిళలతో కలిసి చేరుకుంటాడు. భక్తులు పోతురాజు శరీరంపై పసుపు చల్లుతారు. నుదిటిపై సింధూరంతో అమ్మవారి సోదరుడుగా పోతురాజు అద్భుతమైన నృత్యం చేస్తాడు. చివరగా ఊరేగింపు అయిన తరువాత పలహారం బండి దగ్గర నృత్యం చేస్తాడు. బోనాల పండుగలో రెండవ రోజు జరిగే ఘట్టం రంగం. ఇందులో మాతంగి లేదా దేవతా ఉపాసన చేసే స్త్రీ అమ్మవారిని ఆవాహన చేసుకొని భవిష్యత్తు చెప్పటం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. రంగం చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. బోనాల పండుగ తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి. ఇక ఉజ్జయిని అమ్మవారి పండుగ చరిత్ర ఏమిటి అంటే 1813లో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి ఒక సైనిక బెటాలియన్ను ఉజ్జయినికి పంపించారు అప్పటి బ్రిటిష్ వారు. ఆ సమయంలో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి గురించి వారు ఆందోళన చెందారు. సైనిక బెటాలియన్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళి ఆలయంలో మహాకాళి అమ్మవారికి పూజలు చేసింది. ప్రజలు అంటువ్యాధి నుంచి విముక్తి పొందినట్లయితే నీ విగ్రహాన్ని మా దగ్గర ప్రతిష్ఠించి పూజలు చేస్తాము అని మొక్కుకున్నారు వారు. నెలల తరువాత రంగం జరుగుతోంది. రంగం చెప్పే స్వర్ణలత అనే మహిళ మహంకాళి అమ్మవారిని తనలోకి ఆహ్వానించి రాష్ట్ర భవిష్యత్తును తెలియజేసే సంప్రదాయం ఉంది. రంగంలో భక్తుల భవిష్యత్తు గురించి సమాచారం అడిగినప్పుడు మరుసటి సంవత్సరం ఆమె ముందే చెబుతోంది. అంటే మహంకాళి అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా భక్తులు భావిస్తారు. సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను. బాలబచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అరికాలకు ముళ్ళు నట్టేమో నివళ్ళతోటి మీకే భారం నా కాపాడే భారం కూడా నాది. నా కల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను. చాలా సంతోషం. ఇవండి బోనాల పండుగ విశేషాలు. మీరు కూడా బోనమెత్తి అమ్మవారి అనుగ్రహం పొందుతారు అని ఆశిస్తూ మీ అందరికీ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటుంది మీ ఏటీవీ డివోషనల్ ఛానల్. ఏటీవీ మీ టీవీ, మీ అందరి టీవీ. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందిస్తూ విశేషమైన ఆలయ చరిత్రను వాటి ప్రత్యేకతను తెలియచేస్తూ గ్రహ ఫలాలను పరిహారాలను ఎప్పటికప్పుడు అందిస్తుంది మీ ఏటీవీ. కాబట్టి మీ అందరి సహకారం మా ఏటీవీకి చాలా అవసరం. ఏటీవీ డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ మరోసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.